దేవుని మాటలు విన్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ దినము కొన్ని విషయాలు మరి మన భక్తిలో మనకి ఆటంకంగా ఉండేవి, మనల్ని పాడు చేసేవి, సజావుగా సాగుతున్న భక్తిని పాడు చేసేవి కొన్ని ఉంటాయి. ఆత్మీయులుగా మనం గమనించుకోకపోతే మన భక్తి అనేది ముందుకు పోదు. అర్థమవుతుందండి? సజావుగా సాగుతున్న బండిని కొన్ని ఆటంకాలు అనేవి అడ్డుకుంటూ ఉంటాయి. భక్తి జీవితంలో కూడా ఇలాంటివి ఏమైనా మరి ఉంటే వాటిని బట్టి మనం సజావుగా ముందుకు సాగలేం. భక్తుడైనటువంటి పౌలు ఆయన జీవితంలో, తన పరిచర్యలో, తన భక్తిలో ఆగిపోనటువంటి భక్తి తను ఎంతగానో చేస్తూ వచ్చాడు కదా. నిజమేనా? మన భక్తి ఆగిపోకూడదు. కొంతమంది భక్తి మధ్యలో ఆగిపోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది భక్తి మధ్యలో ఆగిపోయిద్ది. మనం భక్తిలో ఆగిపోకుండా ముందుకు సాగిపోవడానికి మరి ఈ దినము ఏ మాటలైతే మనకు ప్రయోజనకరంగా ఉంటాయో ప్రభువారు ఆ మాటలు అందించాడు. మనమందరము యాత్రికులం ఈ లోకములో. మనము భక్తి చేస్తూ సాగుతున్నటువంటి వారం, భక్తి పరులం మనం. కాబట్టి మన భక్తిని అడ్డుకునేవి, లేదంటే దేవుని పట్ల మనకున్న అంకిత భావాన్ని పాడు చేసేవి ఎన్నో మన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. గమనించుకోవాలి, గుర్తుపట్టి వాటిని తొలగించుకుంటే, వాటిని బట్టి మనం మన యొక్క భక్తిని మధ్యలో ఆపివేయకుండా ముందుకు కొనసాగించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉంటాడు. ఏదో చేస్తూ వెళ్ళిపోతున్నావు లేండి, అయితే అయింది లేకపోతే లేదన్నట్లుగా భక్తిని చేయకూడదు. ఎందుకంటే భక్తుడైనటువంటి ఏబుతో తన స్నేహితుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు. ఎందుకు భక్తి ధైర్యం పుట్టించేది? ఏబు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన స్నేహితుడు ఆ మాట అన్నాడు? అన్నీ బాగున్నప్పుడు కాదు అదా. చక్కగా బిడ్డలు, ఇల్లు, ఆస్తిపాస్తులు, స్థితిగతులు అన్నీ బాగున్నప్పుడు ఆ మాట అల్లా. ఎప్పుడన్నాడో తెలుసా? సమస్తం నష్టపోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని నష్టపోయాడు. ఆ నష్టపోయిన సందర్భంలో ఒక మానవ సంబంధమైనటువంటి వ్యక్తిగా తానున్నప్పుడు తన జీవితంలో నిలిపి ఉన్న విశ్వాసం లేదా భక్తి, తను కొనసాగిస్తున్న భక్తి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నిలబడగలిగే ధైర్యం నీకు ఇవ్వదా? ఏదో భక్తి చేస్తున్నావు కదా, ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎవరినో కొలుస్తున్నావు కదా, ఆయన నీకు ధైర్యం పుట్టించడా? ఎవరి మీద నువ్వు ఇంతకాలం నమ్మికతో కొనసాగుతున్నావు? ఎవరి మీద ఆధారపడి ఇంతవరకు నీ భక్తి జీవితాన్ని నడిపిస్తున్నావు? ఎవరికి నీ ప్రార్థనలు, ఎవరికి నీ విన్నపాలు, ఎవరికి నీ మొరలు, ఎవరి గురించి నువ్వు మందిరానికి వెళుతున్నావు? ఎవరి గురించి నువ్వు లోకంలో పవిత్రమైన జీవితం చూస్తున్నావు? ఎవరి గురించి? దేని గురించి? భక్తితో దేవుని సన్నిధిలో దేవునితో అంకితాభావం కలిగి ఉండటానికే కదా. ఎందుకయ్యా ఇంత శ్రమ అని మనం అనుకుంటే, మనము దేవునితో అంకితాభావం కలిగి ఉండేటట్లుగా, మనము దేవునిలో భక్తి భావంతో కొనసాగేటట్లుగా మనల్ని ముందుకు నడిపించేది భక్తి, దేవునితో అనుసంధానం చేసేది భక్తి. ఈ భక్తి మధ్యలో ఆగిపోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఒక మనుషుడికి ఉపయోగకరం, ప్రయోజనకరం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాలం మధ్యాహ్న కాల సమయము ఇక్కడికి వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భక్తిలో ఏవేవి ఆటంకాలుగా, ఏవేవి నీ ప్రయాణాన్ని ఆపేదిగా, ఏదేది నీ భక్తిని కృంగదీసేదిగా, నీ ప్రార్థన జీవితాన్ని పడేసేదిగా, ఏదేది నీకు అడ్డుబండగా ఉంటుందో ఈ మధ్యాహ్న కాల సమయం ఒక పరిశీలన, ఒక వెదుకులాట, ఒక అన్వేషణ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంతవరకు సాగిన మన భక్తి జీవితంలో ఎన్నో అరమరికలు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. వాటిలో మనం ఎలా నిలబడగలిగాం? అసలు మన భక్తి జీవితాన్ని ఒకసారి థర్మామీటర్ వేసుకొని పరిశీలన చేద్దాం. వెచ్చగా ఉంటే బ్రతికినట్లు, చల్లబడితే చచ్చినట్లు. భక్తిలో చచ్చే స్థితికి మనం వెళ్ళకూడదు. ఏజ్కేలు భక్తులతో దేవుడు అంటున్నాడు, ఏజ్కేలు ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడతావా అన్నాడు. ఎండిన ఎముకలతో నేను మాట్లాడడం ఏంటయ్యా? ఎండిన ఎముకలు మళ్ళీ ఇంటయ్యా స్వరాన్ని అన్నాడు.
హెచ్కేలు మాట్లాడితే వింటాయి అన్నాడు. ఎండిపోయిన ఎముకలతో ఎవరన్నా మాట్లాడతారా? ఎముకలారా మీరు లేవండి అంటే లెగుస్తాయా? నిలబడండి అంటే నిలబడతాయా? మాట్లాడండి అంటే మాట్లాడతాయా? ఒక ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్న వారిని గురించి ప్రభు మాట్లాడుతూ వారిని మరలా ఉజ్జీవింప చేయాలి, వారిని మరలా జీవాన్ని ప్రసాదింప చేయాలి, వారి మునుపటి స్థితికి వారు తిరిగి రావాలి. భక్తిలో ఎట్టి స్థితిలో ఉన్నారో, భక్తిలో ఎట్లా కొనసాగారో, ఎట్లా దైవికంగా అంకిత భావంతో కలిగి ఉన్నారు, ఇప్పుడు వారు మరలా ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి రావడానికి మరి నువ్వు వారితో మాట్లాడమన్నాడు. హెచ్కేలు భక్తుడు, నా మాటలు అయితే ఎవరికి పనిచేయవు ప్రభా, నా మాట అయితే ఎవరిని బ్రతికించదు, నీవు మాట్లాడమంటే మాట్లాడతా, నీ మాట చొప్పున మాట్లాడమంటే మాట్లాడతా, నీ వాక్కును బట్టి మాట్లాడమంటే మాట్లాడతా. ఎండిపోయిన ఎముకలైనా సరే, బూడిదలో ఉన్న ఎముకలైనా సరే, అవి మరలా బ్రతుకున్నట్లుగా నీ వాక్కును బట్టి నేను మాట్లాడతానయ్యా, నాతో మాట్లాడని హెచ్కేలు అన్నప్పుడు, ఇదిగో ఎండిన ఎముకలతో ఇలాగూ సెలవివని దేవుడు చెప్పినప్పుడు ఏమంటే హెచ్కేలు ఇలాగూ దేవుని పేరట పలికాడు. నీ జీవితము ఈ మధ్యాహ్న కాల సమయం నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. భక్తిలో చల్లబడిగా ఉంటే, భక్తిలో చల్లదనం ఉంటే, నువ్వు బ్రతికి నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో దాన్ని పొందుకునేటట్లుగా నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేని కొరకు మనం ఎదురు చూస్తున్నావు? ఆత్మీయులైనటువంటి మన కొరకు, ఆత్మీయులుగా జీవిస్తున్న మన కొరకు, క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడి విలువిచ్చి విమోచించబడిన మన జీవితాలకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, యేసు ప్రభు వారి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇది క్రైస్తవుని నిరీక్షణ. ప్రభు రాకడ కొరకు, ఆయనతో ఉండుట కొరకు, మనం కొనుపోబడే స్థితి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అదేనా మన నిరీక్షణ? దాని కొరకైనా మనం భక్తి చేస్తున్నది? దాని కొరకైనా మన ప్రాకులాట? అంతేనా ఈ లోకంలో ఏదన్నా పోగేసుకోవడానికో, లేకపోతే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ధనం ఇచ్చాడని, లేకపోతే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే బిడ్డల్ని ఇచ్చాడని, లేకపోతే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తుల్ని ఇచ్చాడని, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కూడుగుడ్డ పెడతాడని, లేకపోతే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే అది ఇస్తాడని ఇది ఇస్తాడని, ఒకవేళ ఈ దేవుని యందు నువ్వు ఒకవేళ భక్తి చేస్తున్నావు అనుకో, నీ భక్తి రానున్న దినములో ఏమాత్రం కూడా శక్తిగా పనిచేయదు. నీ భక్తికి ఒక శక్తి రావాలంటే నువ్వు దేని కొరకు ఏ విధంగా నువ్వు భక్తి చేస్తున్నావో ఆ భక్తిని నువ్వు కొనసాగించే విషయంలో వేటిని నీలో నుంచి తొలగించుకుంటున్నావో అది ప్రాముఖ్యం. ఇది నాన్న ప్రభు మీతో మాట్లాడమన్న మాట, ప్రభు మీకు హెచ్చరికగా చేయమన్న మాట. ఏమంటున్నాడు తెలుసా? భక్తిలో చాలా మంది చతికిల పడిపోయారు. భక్తిలో చాలా మంది చేస్తున్నాం, కొనసాగుతుంది, మా భక్తి వెళుతుంది అనుకున్న వాళ్ళలో చాలా మంది భక్తి ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడుంది అక్కడే ఉంది. మేము వెళుతున్నాం, సంవత్సరం దాటింది, సంవత్సరం దాటిన తర్వాత మాకు సీనియారిటీ వచ్చింది, మాకు అనుభవాలు వచ్చినాయి, మేము భక్తిలో మేము ఎంతో శిఖరాగ్రకి ఎక్కిపోయాం, భక్తిలో మాకు ఒక మెట్టు ఎక్కాం, ఒక మెట్టు దాటాం అన్నట్లుగా చెప్పుకునే వాళ్ళ పరిస్థితి ఎక్కడుందంటే, ఇంకనూ ప్రారంభపు దశలోనే అసలు ఏ మెట్టు ఎక్కకుండానే ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మంది పరీక్షించుకోవట్లా, చాలా మంది తమ భక్తిని బేరేజు వేసుకోవట్లా, కొలమనక పెట్టుకొని, కొలతలు పెట్టుకొని, లేకపోతే ధర్మామీటర్ ఆ యొక్క పరీక్షించుకొని విధానంలో ఎవరు రేవట్లా. ఎంతవరకు ఏంటంటే గడిచిపోతుంది కదా, మన భక్తి కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారు. భక్తి నువ్వు నడిపించకుండా నడవదది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ద్వారానే నీలో నుండే ప్రారంభం అవ్వాలి కాబట్టి లోకంతో పాటు అది కలిసి వెళ్ళిపోదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నువ్వు ఎలా ఉన్నావు ఈ మధ్యాహ్న కాల సమయం? నీ భక్తి జీవితం వెచ్చగా ఉందా, చల్లగా ఉందా, చతికిలపడిపోయిన స్థితిలో ఉందా, ఎండిపోయి మోడు పారిపోయినటువంటి స్థితిలో ఉందా? నీ భక్తి ఎలా ఉంటే దేవునితో నువ్వు ఎలా ఉంటావు, నీ భక్తి ఎలా లేకపోతే నువ్వు దేవునితో ఎలా లేకుండా ఉంటావు అనేది ఈ మధ్యాహ్న కాల సమయం పరిశీలనగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరికీ అర్థమవుతుంది కదా? చెప్పమంటారు కదా? మీరు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదా? మాత్రమే భక్తిని పరిశీలించుకోమన్నాడు, భక్తిని గురించి చెప్తున్నాడు, ఏదో పెద్ద భక్తిపరుడా అన్నట్లుగా మాట్లాడుకుంటారేమో. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక మనిషితో మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా?
ఆ క్షమించండి, ఆ యొక్క ధనాన్ని మరి ఆశిస్తూ వెళుతున్నటువంటి బిలాము ప్రవక్తతో మాట్లాడడానికి ఎవరికి నోరిచ్చాడు? గాడిదకు నోరిచ్చి గాడిదతో మాట్లాడించాడు. ఎందుకని? పైనున్న గాడిదకి చెప్పు, కిందన్న గాడిద. పైనున్నవాడు అనుకుంటున్నాడు నేను అన్నిట్లో మంచిగానే ఉన్నాను, బాగున్నాను అనుకుంటున్నాడు. అతని భక్తి ఎప్పుడో చతికిల పడిపోయింది, ఆగిపోయింది. తాను ఇప్పుడు చూసుకోకపోతే చస్తాడు, జాగ్రత్త అని చెప్పి కిందున్న గాడిదకు పైనటువంటి వ్యక్తితో మాట్లాడే స్వరాన్ని ఇచ్చాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, ఎందుకు నా యజమానుడు నన్ను ఎంత ఇబ్బంది పెడతావు? నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడతావు? దేనికి? నన్ను ఎందుకు ఇన్నిసార్లు కొడతావు? అదేంటి నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు ఇంత చేసి నేనే ఇబ్బంది పెట్టాను అంటున్నావేంటి అని ఆ భక్తుడు బిలాము మాట్లాడుతూ ఉండగా గాడిద స్వరం మాట్లాడుతూ అంటుంది, నీ ముందు నిలుచున్న వారు ఎవరో నీకు తెలుసా? అసలు నీ ముందు నిలుచున్న వాళ్ళు నీకు కనపడుతున్నారా? అదా సేవకుడే, దైవజనుడే, ఒక దేవుని ప్రవక్తే, కానీ తన ముందు నుంచున్నది ఎవరో తెలియక, తన ముందు నిలబడినది ఎవరో తెలియక, అంధకారము తనను కమ్మిన స్థితిని కూడా గుర్తుపట్టక తాను ప్రయాణమై వెళుతున్నాడండి. జీవిత ప్రయాణం కొనసాగుతుంది కానీ భక్తి ప్రయాణం ఆగిపోయింది. జీవిత ప్రయాణంలో ముందుకు వెళుతున్నాడు కానీ భక్తి ప్రయాణంలో ఆగిపోయాడు. అందుకే అంధత్వం తన కళ్ళకు కమ్మినదని, తన ముందు నిలుచున్న వారు ఎవరోనని, తన స్థితి ఎలా ఉన్నదోనని, అసలు నేను నిలబడినది మంచి స్థలమేనా, నేను మాట్లాడుతున్నది మంచి మాటలేనా, నేను కదులుతున్నది, నడుస్తున్నది, చలిస్తున్నది మంచి పద్ధతిలోనేనా, అన్ని పద్ధతులు బాగానే ఉన్నాయి అని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఆనాడు ఆ బిలాము ప్రవక్త ఎలా ఉన్నాడో ఈనాడు మనుషులు కూడా అలా ఉండిపోయారు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళుతున్నారో అర్థం కావట్లేదు. కనులకు అంధకారం కమ్మిందనే ఆ అవగాహన కూడా రాకుండా మనుషులు వెళ్ళిపోతున్నారండి. అందుకే దేవుడు వారిని ఎంత మేలు కొలపాలని, కనులకు పట్టిన పొరను దేవుడు ఊడగొట్టాలని, భక్తిలో ఇలా కాదు ఇలా నడవాలని, ఇలా ఉంటే నువ్వు క్షేమంగా సురక్షితంగా మేలుకరమైనటువంటి మార్గములో నువ్వు వెళ్ళవలసిన చోటుకు వెళతావని దేవుడు ఆకాంక్షించి ఈ 2026 సంవత్సరాన్ని నీకు ప్రసాదింపజేసి ఈ సంవత్సరములో ఈ 2వ ఆరాధనలో నిన్ను మాత్రమే కూర్చోండబెట్టి నీతోనే మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవా? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోవా? ఒకసారి నీవుగా నీ జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోలేవా? జ్వరం వచ్చిందని ఎవరో చెప్పాలా నీకు తెలియదా? జ్వరం వచ్చిందని నీ లోపట కలుగుతున్న బలహీనతలు, నీకు వచ్చిన ఆ యొక్క ఒంటిలో పుడుతున్న ఎచ్చదనం, అయ్యో నీకు జ్వరం వచ్చిందే అని ఒకళ్ళు చెప్పాలా నీకు? అవునా? జ్వరం వస్తే ఎవరికి తెలిసిద్ది? వచ్చిన వాళ్ళకే తెలిసిద్ది. ఎందుకని? లోపల పరిస్థితులు అలా ఉంటాయి. జలుబు చేయడమో, నీరసం రావడమో, ఒళ్ళంతా ఎచ్చబడటమో, నుంచోలేకపోవడమో, కూర్చోలేకపోవడమో, నడవలేకపోవడమో, మాట్లాడలేకపోవడమో, కన్నులో ఉంటి నీరు కారడమో, ఏవో కొన్ని వస్తున్న వాటిని బట్టి గుర్తెరిగి అవును నాకు బలహీనత వచ్చింది, అవును నేను ఇలా వ్యాధిగస్తున్నాను, అవును నేను ఇలా ఉన్నాను అని గ్రహించుకోవడానికి ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నువ్వే చూసుకోవాలి. దినమందు యాకోబు భక్తులను వాక్యమును విని దాన్ని అంగీకరించగా దాని ప్రకారంగా నడవక ఒకవేళ ఒక వ్యక్తి గనక ఉంటే అద్దం ముందు నిలబడి తన సహజ ముఖమును చూసుకొని ప్రక్కగా వెళ్ళిన తర్వాత మరిచిపోయిన వాడి పరిస్థితి ఎలాగో భక్తిలో మెలకువ లేనటువంటి వాడి పరిస్థితి కూడా అలాంటిదే. అర్థమవుతున్నాయా? ఒక వ్యక్తి అద్దం ముందు నిలబడి మొహాన్ని శుభ్రంగా చూసుకొని పౌడర్ రాసుకొని మేకప్ వేసుకొని మూతికి ముక్కికి అన్ని రాసుకొని చెవులకు పెట్టుకొని సింగారించుకొని నిలువెత్తు అద్దంలో తన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం చూసుకొని అన్ని బాగున్నాయి అనుకున్న తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మరలా సరి చేసుకుంటాడు. ఎందుకని? మర్చిపోతాడు. ఒక వ్యక్తి గనక భక్తిలో, ఒక వ్యక్తి గనక వాక్యములో నిలబడకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్య ప్రకారంగా అడుగులు వేయకపోతే, వాక్య ప్రకారమైనటువంటి జీవితంలో చూసుకోకపోతే, నిలబడకలేకపోతే అద్దం ముందు నిలబడిన వ్యక్తి ప్రక్కకు వచ్చిన తర్వాత ఎలాగో తన బాహ్యపు ముఖాన్ని మర్చిపోతాడో మన జీవితం కూడా అంతే. ఎన్ని బోధలన్నా చేయి, ఎన్ని ఉపవాస ప్రార్థనలన్నా పెట్టని, ఎన్ని దైవ కార్యక్రమాలన్నా జరగని, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని బోధలు, ఎంతమంది సేవకులు బోధించని, సహజ రీతిగా తను ఏమవుతున్నాడు తెలుసా? మర్చిపోతాడు.
కదా. నీ జీవితాన్ని పరిశీలన చేయడానికే ఈ మాటలు. నువ్వు నడుస్తున్న నడవడికను క్రమపరచడానికే నీ మాటలు. నువ్వు నడుస్తున్నది సరైన రీతిలోనే వెళుతున్నావా, వెళ్ళే చోటుకే వెళుతున్నావా, వెళ్ళవలసిన చోటుకే వెళుతున్నావా అని ఒకసారి పరిశీలన చేయడానికి ఇర్మీయా భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలారా, నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదని అడిగి తెలుసుకోండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులోనికి మీరు ప్రవేశించటం వలన మీరు మేలు పొందుతారు, మీ జీవితాలకు నెమ్మది దొరికింది కదా. ఎటు పడితే అటు పోకూడదు. భక్తిలో ఎన్నో మార్గాలు కనపడతా ఉంటాయి కదా. కొంతమంది తమకు నచ్చినట్లుగా మార్గాలు వేసుకున్నారు, తమకు నచ్చినట్లుగా దారులు ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ఇలా చేస్తేనే కరెక్ట్ అండి, ఇటు వెళ్తేనే భక్తి అండి, ఇదంటేనే భక్తి అండి, ఇలా ఉంటేనే భక్తి అండి అని మనుషులకు తమకు నచ్చిన రీతిగా భక్తి అనే బీజాన్ని వేసుకొని, భక్తి అనే మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దానిలోనే పోతున్నారు. తమకు సొంత మార్గములను ఏర్పాటు చేసుకున్నారు మనుషులు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకరీతిగా మనుషులు ఏర్పాటు చేసిన మార్గాలకు మనం వెళ్ళకూడదు. వారు నేర్పించే భక్తికి నువ్వు పోకూడదు. వారు నేర్పిస్తున్న ఆ యొక్క విధానానికి నువ్వు పోమాక. ఎందుకంటే నువ్వు నిజమైన భక్తి చేస్తేనే, నిజమైన భక్తిలో నువ్వు నిలిస్తేనే, నిజమైన దైవానికి నిజమైన పద్ధతులు నువ్వు కొలిస్తేనే నీ భక్తి ఒక సమయమున నిన్ను బలపరిచింది, నిన్ను నిలబెట్టింది, నీ యొక్క నడకను, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క స్థితిగతులను మార్చిద్ది. భక్తుడు అంటున్నాడు, ఏమొన్నా లేకపోయినా, స్థితిగతులలో తలక్రిందులైన, కుటుంబంలో తలక్రిందులైన, వ్యవసాయంలో తలక్రిందులైన, ఆదాయం రాకపోయినా, జీవితంలో నెమ్మది లేకపోయినా, ఏవి ఉన్నను లేకపోయిను నేను కొలుచువాడు నా ద్వారా స్తుతింపబడును గాక. నేను ఆయన మీద నమ్ముకున్నాను, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నా భక్తికి ఆధారం, నా భక్తికి మూలం, నేను కొలిచే దేవుడు ఎవరో తెలుసా? ఏది ఏమైనా పాడుకుంటాం కదా, ఏమైనా చేయగలవు కథ మొత్తము మార్చడు. ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. స్థితిగతులు మొత్తం మార్చగలడు ఆయన, పరిస్థితులు మొత్తం మార్చగలడు ఆయన. నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు వచ్చావేమో, ఇదిగో నువ్వు చేస్తున్న భక్తి ఎవరి గురించో తెలుసా? ఎవరి మీద ఆధారపడి భక్తి చేస్తున్నావు తెలుసా? భక్తుడైనటువంటి ఏమంటున్నాడు, నా విమోచకుడు ఆయన సజీవుడు ఉన్నవాడంటే ఆయన బ్రతికున్న దేవుడు ఆయన. నేను ఒకవేళ ఈ స్థితిలో ఇలా అయిపోయానేమో, కానీ నేను మరలా ఆయన్ని చూస్తాను అంటే నాకు జీవాన్ని మరలా ప్రసాదింప చేయగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెబుదామా? నీరసంగా ఉన్న వాళ్ళందరూ చెబుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భక్తి ఎవరి మీద చేయాలి, ఎలా చేయాలి? ఈ దినమందు కొన్ని పరిశీలనమైనటువంటి విషయాలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన భక్తిని ఆపేవి, మన భక్తిని అడ్డుకునేవి కొన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా వింటే కూలంకుషంగా కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. కొన్ని విషయాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యంలో రాయబడిన ఒక్క మాట. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యంలో రాయబడినటువంటి. అన్న అశోక్ గారికి బైబిల్ ఉందా? తెచ్చుకున్నారా? మంచిది. నువ్వు కూడా బైబిల్ తెరిస్తే పేజీలు పక్కన కలిగారిని అడిగితే చెప్పింది. మంచిది. అందరు బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథము 59 2వ అధ్యాయం చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయము మన భక్తిలో అడ్డుకునేవి మొట్టమొదటిది ఏంటంటే మన పాపములు. ఈ విషయాన్ని కొంచెము లోతైన విధంగా మాట్లాడితే పాపాలు 2 రకాలు. అర్థమవుతుందా? పాపాలు 2 రకాలు. ఒకటి అజ్ఞానపు పాపము, రెండోది బుద్ధిపూర్వక పాపము. అంటే జ్ఞానంతో, మెలకువతో, తెలిసి యోచించి చేసే పాపమే బుద్ధిపూర్వకమైన పాపం. దేవుడు అంటున్నాడు, నీ పాపాలే నీకు నాకు అడ్డుగా నిలబడని, నీ భక్తిని కొనసాగించట్లేదు. నేను చేస్తున్నాను, పాడుతున్నాను, స్తుతిస్తున్నాను, అన్ని బాగానే ఉంటున్నాను అనుకుంటాను, కానీ నా భక్తి నాకు నెమ్మదినివ్వట్లేదు, నా భక్తిలో నేను ముందుకు కొనసాగట్లేదు, నా భక్తి నాకు ప్రయోజనకరంగా మారట్లేదు అని అనుకుంటున్నావు కదా. ఇదిగో దేని వల్ల నువ్వు ఈ ప్రయోజనం పొందుకోలేకపోతున్నావు అంటే నీ పాపాలే. ఏ పాపాలు? మొదట పాపాలు చెప్పాను కదా, 2 రకాలు. ఒకటేమో అజ్ఞాన పాపం, తెలిసి తెలియక చేసిన పాపం. సంఖ్యాకాండ గ్రంథము 25వ అధ్యాయం 15వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడినటువంటి మాట. సంఖ్యాకాండము 15వ అధ్యాయము
28వ వాక్యంలో రాయబడినటువంటి మాట, పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియకయే పాపం చేశాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రంలో విధులు తెలియనప్పుడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తెలియనప్పుడు పొరపాటుగా తెలియక ఈ తప్పు చేయడం వల్ల, ఈ పొరపాటు చేయడం వల్ల ఈ శిక్ష వస్తదని తెలియక చేసిన పాపమును బట్టి ఏముందో తెలుసా? క్షమాపణ. ఒకటి అజ్ఞాన పాపం, తెలియక చేసిన పాపం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్య భాగములు ఇంకా చాలా ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యములో భక్తుడైనటువంటి పేతురు భక్తుడు అక్కడ మాట్లాడుతూ వస్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము మనం చదువుకుంటే, సహోదరులారా, మీరును మీ అధికారులను ఏం తెలియక చేశారు? అక్కడ పేతురు భక్తుడు అన్నాడు 14వ అధ్యాయంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించిరి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగి. చూడండి, ఎవరిని కోరుకున్నారంట, ఎవరిని వద్దన్నారంట? వీరి యొక్క అజ్ఞానము తెలియక, ఇదిగో మేము ఎవరిని వద్దనుకుంటున్నామో, ఎవరిని మేము కాదనుకుంటున్నామో, ఎవరిని మేము త్రోసిపుచ్చుతున్నామో, ఎవరిని మేము కాలదనుకుంటున్నామో తెలియక వారు ఎవరిని నిరాకరించారు తెలుసా? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించారు. ఆయన పరిశుద్ధుడు, అలాగే నీతిమంతుడైన వాడు. ప్రజలలో నివసించినప్పుడు ఆయన జీవిత విధానం, స్థితిగతులలో ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే, పరిశుద్ధుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, నిందలేని వాడిగా బ్రతికాడు, యథార్థ జీవితంతో బ్రతికాడు. అలాంటి వాడిని మీరు నిరాకరించి, ఇదిగో నరహంతకుడైన ఒక వ్యక్తిని మీరు కోరుకున్నారు. ఎలా వీళ్ళు వచ్చిన వాడు ఎవరో తెలియదు వీళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వీళ్ళకి, ఆయన ఎవరి ద్వారా పంపబడ్డాడో, ఎవరి కొరకు పంపబడ్డాడో, ఎవరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, ఎవరి నిమిత్తము తన ప్రాణమును పెట్టాడో, ఎవరి నిమిత్తము తన రక్తమును చిందించాడో తెలియక వారు ఏం చేశారు తెలుసా? నిరాకరించారు. అజ్ఞాన పాపం ఇది. పాపములో 2 రకాలు. ఒకటి అజ్ఞాన పాపం, 2 బుద్ధిపూర్వక పాపం. ఏ పాపంలో నిలిచి ఉన్నావో ఈ దినం జ్ఞాపకం చేసుకో. ఏ పాపం ద్వారా నడిపించు. నువ్వు ఇంకా అనుకుంటున్నావేమో, దేవా తెలియక చేశానయ్యా. ఏంటి తెలియక చేసేది? ఏంటండి తెలియక చేసేది? నీకు తెలియదా? నడుస్తుంటే కాలు సరిగ్గా అడుగులు సరిగ్గా వేయకపోతే, సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోతే పడతావని నీకు తెలియదా? బోట్లు పెట్టాలని నీ కోసం కదా. తల్లిదండ్రులు పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారు పడిపోతారని 2 చేతులు 2 రెక్కలు పట్టుకొని వారికి నడక నేర్పించి, ఇలా అడుగులు వేయాలరా, ఇలా నడవాలరా అని తమ అడుగులలో వారు అడుగులు వేసి నేర్పించి మరి పెద్దవాడిని చేస్తే, అయ్యా నేను పడ్డానయ్యా, తెలియక పడ్డానయ్యా, నడక రాక పడ్డానయ్యా అంటే కుదిరిద్దా? చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు. ఇంకా అజ్ఞానంలో ఉన్నాం ప్రభా, ఇంకా తెలియదు ప్రభా, ఇటు వెళ్తా మాకు ఇలా జరిగిద్దని. ఏం తెలియదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ భక్తిని ఆపేది ఇదే, నీ భక్తిని పాడు చేసేది ఇదే. చాలా మంది అజ్ఞానంతో చేసాం, తెలియక చేసాం, పొరపాటుని చేసాం అని దేవుని ముందు ఒప్పుకోవడం కాదు, దేవుని ముందు వేషధార ప్రార్థన చేస్తాం. తెలియదా నీకు? వాక్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2026 సంవత్సరాలకు పూర్వం యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వస్తే, ఆ తర్వాత అపోస్తులు ఏమండి మొదటి శతాబ్ద కాలంలో ఈ దేశానికి వస్తే, ఏమండి భక్తులు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు అందిస్తే, అప్పుడు నుండి ఆనాటి కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు అనేకమైన రీతులుగా నానా విధాలుగా తన ప్రజలు నిలబెట్టుకొని, ప్రజలారా మీరు ఇది చేస్తే పాపం, ఇలా నడిస్తే పాపం, ఇటు వెళితే పాపం అని దేవుడు మెలకువలు నేర్పించినా కూడా ఇంకనూ అదే తీరుగా నడుస్తూ నేను తెలియక చేశానయ్యా అంటే కుదిరిద్దా? అది అజ్ఞాన పాపం అండి. అజ్ఞాన కాలంలో తెలియక పొరపాటున దేవుని వాక్యం ఎరగక, దేవుడంటే ఎరగక, నిజమైన ఆరాధన అంటే తెలియక, నిజమైన దేవుడు ఎవరో తెలియక మునుపు చేసావు, అది అజ్ఞాన పాపం. భక్తుడైనటువంటి పేతురు కొరింథీయులకు రాసిన పత్రికలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13 కొన్ని మరి తెలియపరుస్తానికి మరి దేవుడి సాయం. 13వ అధ్యాయం బైబిల్ తీసుకోండి, అందరూ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ఏం రాయబడింది అక్కడ? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు
ఆ ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు చెప్పండి? అయ్యా, మునుపు పిల్లోళ్ళలాగే ఉన్నాను అంటే ఏమీ తెలియని వయసు, ఏమీ ఎరగని వయసు, ఏమి ఎటు చేయాలో, ఏది మంచిదో, ఏది చెడో, ఏది ఆజ్ఞపూర్వకమైనదో, ఏది నిబంధన తెలియని వయసు. అది చిన్న పిల్లోడు. నేనప్పుడు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లోడు చేష్టలే చేశాను, చిన్నపిల్లోడు మాదిరిగానే నడిచాను, అల్లరి చిల్లరిగా బ్రతికాను, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను. నాదే భక్తి, నాదే సరైంది, నేనే కరెక్ట్ అన్నట్టుగా బ్రతికారు. ఇప్పుడు పెద్దవాడిని అయిన తర్వాత చిన్నపిల్లల చేష్టలు చేస్తాను నేను కదా. పెద్దోడైన తర్వాత చిన్నపిల్లలు చేస్తే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? నీకు ఏమైనా మైండ్ పోయిందా, వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు నీకు అంటారు కదా. అంతేనండి, వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు నీకు, ఇంకా చిన్నపిల్లలా చేస్తావే. పెళ్ళిడు వచ్చింది, 2 పిల్లల తండ్రివి, నీకు ఒక కుటుంబం ఉంది, ఒక బాధ్యత ఉంది, ఇంకా అల్లరి చిల్లరిగా బ్రతుకుతావే, ఇష్టానుసారంగా తిరుగుతావే, లోకాలు సిరిగిన బ్రతుకుతావే. ఆ చెడు అలవాట్లు మానుకోవా, పద్ధతులు మానుకోవా. మునుపు చేసావంటే పెళ్లి కాలేదు, మునుపు చేసావంటే వయసు రాలేదు, మునుపు చేసావంటే నీ జీవితంలో ఇప్పుడు అన్ని బాధ్యతలు ఉండి కూడా ఇలా చేస్తున్నావంటే ఏమంటారండి పెద్దలు? వయసు వచ్చింది కానీ, ఈడొచ్చింది కానీ ఇది అంటారు కదా, ఎవరో రాలేదా. భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను చిన్నపిల్లోడుగా ఉన్నాను. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఏం తెలియదు నాకు, మంచేదో తెలియదు, చెడేదో తెలియదు, న్యాయమేదో తెలియదు, అన్యాయమేదో తెలియదు, మోసం ఏంటో తెలియదు, అబద్ధం ఏంటో తెలియదు. తెలియని రోజులు అవి. తెలియనట్లుగానే నడుచుకున్నాను, తెలియనట్లుగానే పరిగెత్తాను, తెలియనట్లుగానే ప్రజలు హతమార్చాను, తెలియనట్లుగా నా జీవితాన్ని కొనసాగి ఇప్పుడు నాకు ఎంత వయసు వచ్చింది? ఇప్పుడు పెద్దోడిని అయ్యాను, మంచి చెల్లు తెలుసు, నాకు అవగాహన వచ్చింది. నాకు ఇప్పుడు నేను నడవగలను, నిలబడగలను, అన్నీ చేయగలను. ఇప్పుడు మంచేదో చెడేదో యోచించే శక్తి ఉండి కూడా చిన్నపిల్లల చేష్టలు నేను చేయడం కరెక్ట్ అంటారా? కదా. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అజ్ఞానంలో చేసాం, అజ్ఞానం పాపం, అది అజ్ఞానంలో జరిగించావు, అజ్ఞానంలో చేసినటువంటి పాపమును ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకున్న పాపానికి పరిహారం ఉంది. అజ్ఞానంలో చేసావు, తెలుసో తెలియక. చూడండి, భక్తుడైనటువంటి లూకా సువార్తలో రాయబడినటువంటి మాట 23వ అధ్యాయము 43వ వాక్యంలో ఏం రాయబడిందో చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34 వచ్చిన చదవమ్మా 34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? వీళ్ళు అధికారం. ఎవరు అధికారులు? రోమా సామ్రాజ్యపు. అందరికి అర్థమవుతున్నాయి ఆ మాటలు. తలల పైకెత్తండి, బైబిల్ చూద్దరు కానీ వాక్యం చెప్పినప్పుడే చూడండి, మిగతా వైపు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూస్తే కొంచెం ఆసక్తి కలిగింది అంతే. దేవునికి స్తోత్రం. అందరూ నన్ను చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడి శిలువ యాతన అనుభవిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఎందుకన్నాడు ఆ మాట? నిజంగా వారికి తెలుసుంటే వారిని చంపకపోదురు కదా, ఆయన్ని సిలువ అప్పగింపకపోదురు. నిజంగా ఆయన ఇక్కడికి వచ్చింది ఎందుకొరకో, ఎవరి కొరకో, దేని కొరకో నిజముగా వారికి తెలుసుంటే వారు సిలువకు అప్పగింప. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, పాపాల్లో 2 రకాలు. ఒకటి అజ్ఞాన పాపం, అది తెలియదు. ఏమండి? తెలియక చేసావు, తెలియక పొరపాటును పడ్డావు. వాక్యం తెలియక ముందు ఎన్నో తప్పుడు అడుగులు వేసావు, వాక్యం తెలియక ముందు ఎక్కడెక్కడికో తిరిగావు, వాక్యం తెలియక ముందు ఏదేదో కార్యక్రమాలు చేసావు, వాక్యం తెలియక ముందు, పరిశుద్ధ గ్రంథం నిన్ను హెచ్చరించక ముందు, పరిశుద్ధ వాక్యం నిన్ను ఎత్తి చూపక ముందు, నీ జీవితాన్ని సరిచేయక ముందు నువ్వెంతగానో ఎన్నో ఇష్టానుసారమైనటువంటి అడుగులను వేస్తూ వెళ్ళు. కానీ వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు అలా నడవడము మానేసే కదా. అజ్ఞానపూర్వకమైన పాపము నువ్వు ఒకవేళ చేస్తే, అజ్ఞానపూర్వకమైన పాప దేవుడు తెలియక చేసిన పాపానికి, ఏమండి జ్ఞానము లేక చేసిన పాపానికి దేవుడు వెల ఇచ్చి మన కొరకు చిందించిన రక్తము, ఆ రక్తము ద్వారా మన పాపములు దేవుడు కడిగి వేశాడు. ఇప్పుడు రెండోది ఉంది. రెండోది ఏంటో తెలుసా? బుద్ధిపూర్వకమైన పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యంలో చదవండి, గట్టిగా చదవండి. మనమును సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఏం తెలిసిన తర్వాత అంటండి?
ఏం తెలిసిన తర్వాత? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేస్తే ఇక నిలవదిక, బలి పనికిరాది కదా. బలి ఒక పాపానికే. ఏ పాపానికి? అజ్ఞానంలో తెలియక పొరపాటున చేసిన పాపానికే ప్రాయశ్చిత్తం. దాని కొరకు యేసు ప్రభు చిందించిన రక్తం సరిపోయిద్ది. ఇప్పుడు నువ్వు చేసిన ఏ పాపమో తెలుసా? బుద్ధిపూర్వకమైన పాపం. భక్తులైన పౌలు అంటున్నాడు, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత, సత్యం తర్వాత, సత్యపు లోతేంటో తెలిసిన తర్వాత, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగిన తర్వాత, అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత, బుద్ధిపూర్వకముగా చేసిన పాపమును బట్టి నిలవదికని. దానికి ఒకే ఒక్క పరిహారం. ఆ పాపానికి ఒకే ఒక్క పరిహారం. అదే చేశాడు దావీదు. దావీదు అంటున్నాడు, నా కనులతో మరి కారుతున్న కన్నీళ్లు, అతడు పడిన పశ్చాత్తాపం, అతడు చేసిన పాపానికి, బుద్ధిపూర్వకముగా చేసిన పాపానికి. ఇదిగో ప్రియమైనటువంటి ప్రజలారా, అతడు ఆజ్ఞ తెలియక ముందు, కట్టడ తెలియక ముందు నడిచిన రీతిని బట్టి దేవుడు క్షమించాడు. కానీ ఇప్పుడు ఇదిగో బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి తనకు బలి పనికిరాదని గుర్తిరిగి ఏం చేశాడు తెలుసా? కన్నీళ్లతో తన పరుపు తేలేటట్లుగా ఏడ్చాడండి. అజ్ఞానపూర్వకంగా చేసిన పాపానికి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం పొందితే మనకు ఆ పాపం పోయింది. రెండవది ఏంటో తెలుసా? బుద్ధిపూర్వక పాపానికి మరలా బాప్తిసం ఉండదు, మరలా రక్షణ కార్యక్రమం ఉండదు, మరలా నీ కొరకు యేసు ప్రభు వారి సిలువ పొందడు, మరలా నీ కొరకు ఆయన గాయాలు పొందడు. దానికి ఒకటి పరిహారం. బుద్ధిపూర్వకమైన పాపానికి ఒకటి పరిహారం. ఏ పరిహారం తెలుసా? నీ జీవితంలో నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎంతగా పశ్చాత్తాపడతావో, ఎంతగా దుఃఖపడతావో, ఎంతగా వేదన పొందుతావో, ఎంతగా నువ్వు కన్నీరు కారుస్తావో, నీ హృదయం ఎంత బద్దలైన వాటి నుండి దేవుడు నీ యొక్క పశ్చాత్తాపమును బట్టి నిన్ను ఒకవేళ క్షమిస్తాడు కదా. పాపాత్మురాలైన స్త్రీ పట్టబడిన తర్వాత ఆమె జనుల చేత కొట్టబడుతూ ఆయన దగ్గరకు తీసుకొని రాబడినప్పుడు జనులందరేమో చుట్టూ గుమ్ముగూడి, బోధకుడా నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ఆజ్ఞలు తెలుసు, ధర్మ విధులు తెలుసు, ధర్మ మార్గం తెలుసు కదా, మరి ఈ పాపం చేత పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం పట్టబడిన రీతిని బట్టి రాళ్లు పెట్టి కొట్టి చంపాలి. ఇది ఆజ్ఞ, ఇది ధర్మశాస్త్రం. పాపం చేస్తే శిక్ష వస్తుందని తెలుసు, పాపం చేస్తే మరణం వస్తుందని తెలుసు, పాపం చేస్తే నాశనం వస్తుందని తెలుసు, చెడు తిరిగితే మరణం వస్తుందని తెలుసు, పాపము ద్వారా నువ్వు నాశనం అవుతావు తెలిసి కూడా, ఆజ్ఞ ఉండి కూడా, హెచ్చరిక ఉండి కూడా చెడు తిరుగులు తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు చెప్పు. ఏదో ఉద్ధరిద్దామని వచ్చావు కదా ఈ లోకానికి, ఏదో చేద్దామని చెప్పావు కదా, అందరినీ మారుస్తారని చెప్పి, ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? వేసేయండి రా, ఇసేయ్ అంటారు. ఎందుకంటే మన భక్తి తెలియదు కదా, మన బతుకు తెలియదు కదా. వేసాను, అవును నిజమే, ఖచ్చితంగా చెప్పాను, వాక్యం అట్లాగే చెప్తే వేసేయ్ అంటారు కదా, అవునా కాదా? ఒకవేళ ఆ స్థలంలో యేసు ప్రభు వారిని కాకుండా నిన్నో నన్నో పెడితే మనం అనే మాట ఏంటో తెలుసా? వేసేయ్. ఏం చేస్తారు? చేసేయండి. ఇగో మీరు కరెక్ట్ అయ్యా, మీరు వెళ్ళేది కరెక్ట్, ఎందుకంటే మీకు తెలుసు కదా, మీకు తెలుసు, వాక్యం తెలుసు మీకు బాగా. మీరు ఎన్ని సంవత్సరాలు సీనియట్టు నాకు తెలుసు బాగా. ఆ మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారో నాకు తెలుసు బాగా. మీరు ఆ సంఘంలో ఎంత డబ్బులు, ఎన్ని కానుకలు ఇచ్చారో, ఎన్ని దశం భాగాలు ఇచ్చారో, ఎన్ని కుర్చీలు ఇచ్చారో, ఎన్ని టేబుళ్ళు ఇచ్చారో, ఎన్ని ఎంగిలి పాత్రలు ఇచ్చారో, ఎన్ని మాడిపోయిన దాఖలు ఇచ్చారో నాకు బాగా తెలుసు కదా. మీరు ఏమేం చేశారో కూడా నాకు తెలుసు. మీరు చేసేదే కరెక్ట్, మీ పాస్టర్ గారు చెప్పింది చేయండి అన్నట్లు ఒకవేళ అంటామేమో మనం కదా. అందుకే యేసుప్రభు అక్కడ మనల్ని పెట్టకుండా ఆయనే ఉన్నాడు అక్కడ. ఎందుకని? మనుష్యుడికి తన కంటిలో ఉన్న నలుసు కనపడదు, కానీ ఎదరోడి కంటిలో ఉన్న దూలాన్ని కనిపెడతాడు కదా. మనుషుల యొక్క పద్ధతి అది. అంతే, వాక్యం చెప్పేటప్పుడు అలా అడ్డుపడతా ఉంటాయి. కొంచెం లేచి నుంచోమ్మా, వెళ్ళిపోయిందో లేదో మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతుంది, దీనికి లేచి నుంచో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆపేసి. అలాంటి మధ్యలో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందరికీ అర్థమవుతుందా?
చెప్పమంటారా? చెప్పమంటారా? హల్లెలూయా. వాక్యం చెప్తుంటే అలాంటివి వస్తామంటే అప్పుడప్పుడు. ఎందుకంటే చక్కగా ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తుంటే మనం ఏ పాపం చేసామో మనకు తెలిసిపోయిద్ది. మన పాపం మనకు తెలిసిపోయినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు, ఏడ్చి బాధపడతారు, కన్నీళ్ళు బట్టి యేసయ్య దగ్గరకు వస్తారు. ఆయన కన్నీళ్ళు చూసే కరిగిపోయే దేవుడు ఆయన. ఎవరు ఏడ్చినా ఆయన లోపలికి వెళ్ళాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి, జిగటయైన ఊవి నుండి పైకి లేపితివి. చప్పట్లు కొడదాం అందరూ. చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి, జిగటయైన ఊవి నుండి పైకి లేపితివి. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్య. చెప్పండి కొడతాం. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా, స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా, కీర్తించెదనయ్యా. సిలువ మరణమునొందినావా నా కొరకేసయ్యా. అందరూ పాడదామా? నావా నా కొరకేసయ్యా, సిలువ మరణమునొందినావా నా కొరకేసయ్యా. శ్రమలనే మోచినావా నా కొరకేసయ్యా. నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చప్పట్లు. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా, స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. నీవు చేసిన వేళకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన వేళకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా, స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. ఇక్కడ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చాలా విస్తారమైన పాఠం ఉంది. మరి అప్పుడే చాలా సమయం అయిపోయింది. ఎవరన్నా ఇంటికి వెళ్ళాలని ఎదురు చూపులతో ఎవరన్నా ఉన్నారా? మేము ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు ఉండిపోయినాయి, ఆదివారం ఏదో కొద్ది సమయం టైం పెట్టుకుని వస్తే మీరేం టైం దాటిచ్చి చెప్తున్నారన్న వాళ్ళు ఏమైనా ఆలోచనతో ఉంటే ఈ ఒక్కరి పూట మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? బుద్ధిపూర్వకమైన పాపాలు. ఎక్కడున్నాం మనం?
ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తీర్పు కరెక్టే, అవునా కాదా? సరైందేనా? సరైందేనా? ఇప్పుడు ఆ స్త్రీని రాళ్ళబెట్టి కొట్టి చంపడం సరైన ధర్మశాస్త్రం ప్రకారం కదండి? ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపడం కరెక్టే కదా? కరెక్టే. కాకపోతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి ఈ వ్యక్తి బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి పశ్చాత్తాపడితే దేవుడు కరుణ చూపాడు. అందుకే ఆయన కరుణామయుడు అని ఆయనకి పేరు కదా. ఆయన కరుణ చూపటంలో ఏమండి మొదటి స్థితిలోనే నిన్ను ఆపేసే దేవుడు కాదు. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి కూడా పశ్చాత్తాపడితే, దుఃఖపడితే, నీ హృదయాన్ని మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నువ్వు దుఃఖపడితే, కన్నీరు విడిస్తే దేవుడు నీ అజ్ఞానపూర్వకమైన పాపంలో నుండి ఎలా క్షమించాడో బుద్ధిపూర్వకమైన పాపంలో నుండి కూడా క్షమించగలడు కదా, క్షమించగలడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేను జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ నేను చెప్తాను. 22వ అధ్యాయం అనుకుంటా, 21వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్టా కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్టా మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఎందుకు తన అంత వ్యాకుల పడుతున్నాడు? ఎందుకు తన అంత దుఃఖపడుతున్నాడు? రాజయుండి గోనెపట్ట ఎందుకు ధరించుకున్నాడు? గోనెపట్ట మీద ఎందుకు పడుకున్నాడు? పాత నిబంధన ప్రకారం వస్త్రములు చింపుకోవడం అవమానకరం, అది వేదనకు గుర్తు. ఇప్పుడు రాజు వస్త్రాలు చింపుకున్నాడు అంటే తను ఏదో మనోవ్యాకులము చేతనో, భారము చేతనో, ఏదో తీరినటువంటి దుఃఖము చేతనో తాను నింపబడిపోయినటువంటి స్థితిని బట్టి అతడు ఆ స్థితిలో ఎందుకు ఉన్నాడంటే, అదే అధ్యాయంలో 23వ వాక్యంలో చదువుతుంటే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి. చూడండి, ఏమనగా తినివేయును, సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ. చూడండి, ఏం చేశాడంట? ఆహాబు రాజు ఏం చేశాడంట? కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నాడంట. తెలీదా కీడు చేస్తే ఏమొచ్చిందో? ఆహాబుకు తెలీదా? రాజుగా ఉన్నాడు. ఎవరికి రాజుగా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని చేత నడిపించబడుతూ ఒక నీతి న్యాయాలు కలిగిన జనులు, ఒక కట్టడి కలిగిన జనులు. వారికి ధర్మ విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని హెచ్చరికలు ఉన్నాయి, దేవుని స్వరం వారితో మాట్లాడిద్ది, ప్రవక్తలు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న ప్రజలకు ఒక రాజుగా ఉంటూ ప్రజల మధ్య జరుగుతున్న కార్యక్రమాలు ఎరిగిన వాడై ఉండి, దేవుని పట్ల ఎలా నడుచుకోవాలో తెలిసిన వాడై ఉండి, పొలము కోసం ఏమంటే ఏం చేశాడు తెలుసా? భార్య ప్రేరేపణ చేత తను అమ్ముకున్నాడండి. ఒక నీతిమంతుడు ఉన్నాడండి. నీతిమంతుడు తన సొంత భూమిని, పితరుల స్వాచ్ఛంగా వచ్చిన భూమిని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఇదే స్వాచ్ఛంగా, ఇదే ప్రాణప్రదముగా బ్రతుకుతున్న తనను ఆశించాడు. ఆ భూమిని కావాలనుకున్నాడు, దక్కలేదని మనోవేదన పడుతూ ఇంటికి వెళితే భార్య అంటుంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇదిగో పలానా వాడు నాకు ఇవ్వలేదు, ఫలానా వాడు నాకు ఇవ్వలేదు, నేను దాన్ని బట్టి వ్యాకుల పడుతున్నానంటే భార్య అంటుంది, నువ్వు దాని గురించి బాధపడమాక, నీ వద్దకు ఆ స్థలం వచ్చిద్ది అంది. అప్పుడైనా గ్రహించాలి కదా. ఏం చేస్తావు అమ్మాయి? ఏం చేస్తావు? వాక్యానికి విరుద్ధంగా వెళతావా? అతన్ని చంపుతావా? అతన్ని ఏమైనా చేస్తావా? వద్దొద్దు, మనకి దేవుడు ఉన్నాడు, ఒకవేళ ఇది కాకపోతే మంచిది ఇస్తాడు అని తెలిసి కూడా భార్య చెప్పిన మాటలకు లోబడిపోయి భార్య చెప్పిన విధంగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపడానికి అతడు తను అమ్ముకున్నాడు. వాక్య ప్రకారం నరహత్య చేయువాడు, ఏమండి నరహత్య చేయవాడు ఎవడు? నరహత్యకుడు ఎవడు? నరహత్య చేయవాడు ఎవడు? వాడు దేవునికి ఆజ్ఞను మీరినటువంటి వాడు. నరహత్య చేయువారు పరలోక రాజ్యంలో అసలు దేవుని ఇంటికి పనికిరాడు వాడు. ఆహాబు నడుచుకున్న తీరది. ఇప్పుడు ఆహాబుకి ఈ విషయం ప్రవక్త ద్వారా తెలియపరచబడింది. ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా ఆహాబు, ఒకవేళ నువ్వు అజ్ఞానపూర్వకంగా చేస్తుంటే, తెలియక చేస్తుంటే, పొరపాటుని చేస్తుంటే ఒకవేళ దేవుడు నిన్ను క్షమించేవాడేమో.
నీకు అన్ని తెలుసు కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేసావు, జాగ్రత్త అని చెబుతూ హెచ్చరిస్తూ అక్కడ మాటలు అంటువంటి మాటలు, నీ భార్య తన నగరిలోనే చచ్చింది, నీ కడుపును పుట్టిన కుమారులు ఉంటారే, నీ రక్త సంబంధికులు ఉంటారే, నీ యొక్క బంధుత్వం ఉండిద్దే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి రక్త సంబంధికులు, వారి పిల్లలు, వాళ్ళు ఉంటారు సేవా, వీళ్ళందరూ చస్తారు. వీళ్ళు చచ్చిన స్థితి ఎలా ఉంటుంది తెలుసా? నగరంలో చచ్చిన వాడిని కుక్కలు తింటాయి, ఊరి వెలుపట చచ్చిన వాడిని ఎవరు తింటారో తెలుసా? ఆకాశ పక్షులు పీక్కు తింటాయి. మీ కుటుంబానికి నెమ్మది ఉండదు, మీ బిడ్డలకు సమాధానం, సంతోషం ఉండదు. ఇదిగో ప్రతివాడు చస్తాడు, జాగ్రత్త. రాజు క్రమపరచబడే రీతికి ప్రజలు ఎవడు చావడయ్యా అయ్యండి. ఒక భయంకరమైన రీతిలో ప్రజలు చచ్చిపోతారంటే ఆహాబు ఈ మాటలు విన్నాడు. అయ్యో దేవా, నేను నిజంగానే బుద్ధిపూర్వకంగా చేసిన పాపం ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడిన ఒక్క ఆహాబుకే తప్ప మిగిలిన వారికి ఎవ్వరికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు. అర్థమైందా? ఒక్కడు పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు తన తప్పేంటో, తన పొరపాటేంటో తెలుసు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం ఇంత వివరణ కంటే ఎందు నిమిత్తం అంటే నీ భక్తిని, దేవునితో ఉన్న నీ యొక్క అంకిత భావాన్ని పాడు చేసేవి కొన్ని ఉంటాయి. దానిలో ప్రప్రథమైనది పాపం. పాపం రెండు రకాలు. ఒకటి అజ్ఞాన పాపం, తెలియక చేసిన దానికి బలి, తెలియక చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఉంది. రెండవది బుద్ధిపూర్వకమైన పాపం. బుద్ధిపూర్వకమైన పాపానికి మరలా బలి పని చేయదు, మరలా బాప్తిసం పని చేయదు, మరలా రక్షణ కార్యక్రమం జరగదు, మరలా నీ నిమిత్తము దేవుని సేవకులు ఏడవరు. నీవు మాత్రమే ఏడవాలి నీ పాపాన్ని బట్టి. నీవు పశ్చాత్తాపడాలి నువ్వు చేసిన పనిని బట్టి. నీవు మాత్రమే దుఃఖపడాలి. ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారు ఒక ఇంట ఉన్నాడని ఎరిగి అక్కడకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. ఎంత కన్నీరు కార్చిందో మహాతల్లి. తన జీవిత దినాల్లో ఎంత రోత బ్రతుకు, ఎంత పాడైపోయిన బ్రతుకు, ఎవరికి కనబడకుండా, కన్ను మిన్ను కానకుండా బ్రతికిన బ్రతుకునంతా రోజు ఒక్క క్షణం ప్రభు పాదాల దగ్గర పెట్టేసిందండి. ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అయ్యో దేవా, నా బ్రతికి ఇది, నా స్థితి ఇది, నా జీవిత విధానం ఇది అని ఒక్కసారి తన జీవితాన్ని గుర్తెరిగి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె తన కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిందంట. కన్నీళ్లతో ఆయన పాదాల చెంత చేరితే అక్కడ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? వాక్యంలో రాయబడినటువంటి మాట, నా యొద్దకు రాబడిన ఏ ఒక్కరిని కూడా, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును రుసివే. నువ్వు ఎలా వస్తున్నావు ఈ ఉద్యానకాల సమయం? నీ భక్తి బాగానే ఉంది, బాగానే చేస్తున్నావు అనుకుంటున్నావు అంతే కదా. పైకి నేను బాగానే ఉన్నాను అనుకుంటారు చాలామంది, లోపల ఏం జరుగుతుందో తెలియదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము కలిగి ఉన్న ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకూడదంటే, మనం చేస్తున్న ఈ భక్తి దేవుని ఎదుట మనల్ని నిలపాలంటే, ఇదిగో నీ భక్తి సరిగ్గా ఉందో లేదో పరిశీలన చేసుకో. ఏ పాపం నిన్ను వెంటాడుతుంది? ఏ పాపంలో మునిగి ఉన్నావు? నువ్వు బాప్తిసం పొందకముందు, ప్రభు సన్నిధికి రాకముందు, బైబిల్ చేతి పట్టుకోకముందు, ప్రార్థన జీవితంలో నడవకముందు చేసిన పాపం అజ్ఞాన పాపం. దానికి యేసు ప్రభు వారి రక్తం చేత నువ్వు కడగబడ్డావు, కొనబడ్డావు, నీ కొరకు గొప్ప త్యాగం చేశాడు, అది సరిపోయింది. ఇప్పుడు వాక్యం తెలుసు కూడా, ప్రార్థన తెలుసు కూడా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసు కూడా, సంఘ క్రమాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసు కూడా, ఏమంటే ప్రార్థన జీవితంలో ఎలా ఉంటే తెలిసి కూడా చేస్తే ఏంటో తెలుసా? ఇక నువ్వు దానికి బలి ఉండదు. ఎబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదవండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏం రాయబడి ఉందో. దేవుని దివ్యవాక్యమును, శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరంట? వీళ్ళు అన్ని ఏవి అనుభవించినవి? ఇహలోక సంబంధమైనటువంటి భక్తి జీవితంలో ఎదుర్కోబోయే వాటన్నిటినీ అనుభవించిన తర్వాత తమ విషయంలో తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువకు అప్పగించిన వారు అవుతారండి. ఏం చేస్తున్నారు మీరు? ఏమండి, బుద్ధిపూర్వకంగా చేసే పాపం ఎలాంటిదో తెలుసా?
ఆయన్ని మరలా సిలువ వేసినట్లు ఆయన్ని బాహాటముగా అవమానానికి అప్పగించినట్లు. ఏ పాపంతో నువ్వు ఉన్నావు? ఏ విధమైనటువంటి పాపంలో నువ్వు మునిగి ఉన్నావు? అజ్ఞానపూర్వకమైన పాపం ఇక్కడ నుండి నీలో ఏలుబాటు ఉండదు. అజ్ఞానపూర్వకమైన పాపం కాదు నువ్వు ఇప్పుడు చేసేది, బుద్ధిపూర్వకమైన పాపం. సహోదరుడా, నీ పాపమే దేవుని ముఖాన్ని చూడకుండా నీకు అడ్డుగా నిలబడింది. దేవుని స్వరాన్ని వినబడనీయకుండా అడ్డుగా నిలబడింది. అప్పుడు అజ్ఞాన పాపం దేవుడు క్షమించాడు. ఇప్పుడు బుద్ధిపూర్వకమైన పాపం, ఈ పాపమే దేవుని ముఖమును నీకు కనబడనివ్వకుండా, యెషయా గ్రంథం 59:2 నీ ముఖము ఆయన ముఖము నీకు కనబడనివ్వకుండా మీ పాపములు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. నీ భక్తి ముందుకు కొనసాగాలంటే ఇదిగో ఈ అడ్డుబండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ అడ్డుబండ? ఇప్పటి వరకు చెప్పింది ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు దేని గురించి చెప్పుకున్నాం? ఇప్పుడు దాకా పాపం అనే అడ్డుబండ. భక్తుడైనటువంటి యెషయా అంటున్నాడు, అయ్యా దేవుడు నీ స్వరాన్ని వినకపోవడానికి, దేవుడు నీ మొర వినకపోవడానికి, దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రాకపోవడానికి, నీ పరిస్థితులు మారకపోవడానికి, నీ స్థితిగతులు మారకపోవడానికి, దేవుని యొద్ద నుంచి స్వరం నీకు వినపడకపోవడానికి గల కారణం పాపమే. సౌలు జీవితంలో ఒక సంఘటన ఉంది. ఏంటో తెలుసా? సౌలుతో అంట దేవుడు ఏ రీతిగా కూడా మాట్లాడలేదంట. తెలుసా మీకు వాక్యం? 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము వచనం కూడా నేనే చెప్తాను. 15వ వచనం. సమూయేలు, నీవెందుకు తొందర పెడితివని సౌలును అడగగా, సౌలు శ్రమలో ఉన్నాను రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను. చూడండి ఏమంటున్నాడంటే, చదవమ్మా. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలివి చెప్పుటకై ఎవరిని పిలిపించాడు? మృతుల లోకంలో ఉన్నటువంటి సమూయేలుని పైకి పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? తనతో దేవుడు ఇప్పుడు ఎడబాసాడు, దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎందును బట్టి? సౌలు యొక్క అవిధేయతను బట్టి, బుద్ధిపూర్వకంగా చేసిన పాపాన్ని బట్టి. బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు, దాన్ని ఒప్పుకోవట్లా, విడిచిపెట్టట్లా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడట్లా. అవును దేవా నేను పొరపాటు చేశాను, అవును దేవా నేను తప్పు చేశాను, అవును దేవా నీకు నేను విరోధంగా నడిచాను, అవును దేవా నేను ఈ పాపంలో ఉన్నాను, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడితే ఒకవేళ దేవుడు దావిని సౌలుతో మాట్లాడేవాడేమో. తెలుసు కూడా తప్పు ఒప్పుకోవట్లా. అర్థమవుతుందా? తెలుసు కూడా పాపాన్ని ఒప్పుకోవట్లా, తెలుసు కూడా పాపం కొరకు పశ్చాత్తాపడట్లా, తెలుసు కూడా పాపం విషయంలో దుఃఖం రావట్లా, తెలుసు కూడా పాపం విషయంలో హృదయం పగలట్లా. సౌలా నువ్వు ఇది చేసిన తప్పు అని సమూయేలు పలుమార్లు హెచ్చరిక చేసినను సమూయేలు మాటను నిరాకరించాడంట, దేవుని మాటను కూడా నిరాకరించాడు. ఇప్పుడు ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సౌండ్ పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు పలానా బలహీనత వచ్చింది, కడుపులో నొప్పి వస్తుంది, మరి దానికి ఏమన్నా ట్రీట్మెంట్ చేయండి అని మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. సరే డాక్టర్ 1-2 సార్లు మందిచ్చాడు. 1-2 సార్లు మందిచ్చి నువ్వు వెళ్ళయ్యా అన్నాడు. సరే వెళ్ళొచ్చు, వేసుకున్నావు. ఆ మాత్ర వేసుకున్నప్పుడు కొద్దిగా రిలీఫ్ కలుగుతుంది, కానీ యథాప్రకారంగా మరలా బాధ ఎక్కువ అవుతుంది. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఇచ్చే మందులు కరెక్ట్గా లేవు, మరి దీనికి పరిష్కారం ఏంటో చెప్పన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నేను పరిశీలించి కొన్ని టెస్టులు నీకు రాశాడు, పరీక్షలు రాశాడు నీకు. ఇలాంటి ఈ టెస్టులు తీసుకురామ్మా, అసలు నీకు బలహీనత ఎందుకు వస్తుంది, మాటి మాటికి నిన్ను ఎందుకు ఈ బలహీనత వెంటాడుతుంది, మాటి మాటికి ఈ వ్యాధి నిన్ను ఎందుకు వెంటాడుతుంది, ఇది రావట్లేదు, కొంచెం లేపు బాగా అది కదిలించి కింద. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అమ్మ అర్థమవుతున్నాయి ఆ మాటలు?
నిద్ర రావట్లేదుగా అర్థమవుతున్నాయిగా. దేవునికి స్తోత్రం కలుగును. డాక్టర్ గారు కొన్ని టెస్టులు రాసి అవి చేర్చుకొని రాయ్యా, మరి అవి చేర్చుకొని వస్తే ఈ యొక్క వ్యాధికి మనం ముందు కనిపెట్టచ్చు అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం పరిశీలన చేశాడు. మొత్తం పరీక్షలన్నీ చెక్ చేశాడు, చదువుకున్నాడు. పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు మొత్తం చదువుకొని డాక్టర్ గారు ఒక విషయాన్ని నీకు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, అయ్యా, లోపట ఒకటి వ్యర్థమైనది ఒకటి ఉంది, లోపట కుళ్ళు పట్టింది ఒకటి ఉంది, నీ పేగు ఒకటి కుళ్ళిపోయి ఉంది. ఈ కుళ్ళిపోయి ఉన్న దాన్ని బట్టి మాటికి నీకు ఈ బలహీనత వస్తుంది. ఈ బలహీనత వచ్చింది కాబట్టి మరి దీన్ని కత్తిరిస్తే, దీన్ని నువ్వు తొలగించుకుంటే మీకు బాధ తగ్గిద్ది. రెండవది, ఇది మరింత తీవ్రంగా ఉండకుండా ఆగిపోయిద్దని చెప్పి డాక్టర్ గారు సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి జ్ఞానం ఎక్కువయ్యి అన్నాడు, డాక్టర్ గారు మీరు ఎలాగే చెప్తారు, డబ్బులు గుంజాలని, డబ్బులు తినాలని ఇలాగే చెప్తారు మీరు, ఏదో తెలిసినట్లుగా చెప్తూ ఉంటారు మీరు. నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఏంటంటే, గ్యాస్ ముందు మీరు మంచిది రాయండి అని చెప్పి ఒకవేళ డాక్టర్ గారికి నువ్వు సలహా ఇచ్చావనుకో, డాక్టర్ గారు ఇది గ్యాస్ వల్ల వచ్చింది, గ్యాస్ మందు సరైనది రాయండి, గ్యాస్ ట్యాబ్లెట్ మంచిది ఇవ్వండి, కాస్ట్లీది రాయండి అని చెప్పి ఒకవేళ నువ్వు చెప్పావనుకో, డాక్టర్ గారు నిన్నేమంటాడు చెప్పండి? డాక్టర్ గారు నిన్నేమంటాడు ఇప్పుడు? సరే, నీకు తెలిస్తే నువ్వు చేసుకోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను నీ బలహీనత ఏంటో చెప్పాను, నీ బలహీనతకు మార్గం కూడా చెప్పాను. నీ వ్యాధి పోవాలన్నా, నీ రోగం కుదుట పడాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా ఒకటి పరిష్కారం నీ దగ్గర చెప్పాను. పరిష్కారం చెప్పిన తర్వాత దాన్ని చేయడమే నీ బాధ్యత, దాన్ని కొనసాగించడమే నీ బాధ్యత, దాని ప్రకారం నడుచుకోవడమే బాధ్యత. అంతేగాని సొంత పెత్తనాలతో డాక్టర్ గారికే సలహా ఇచ్చామనుకో, దేవా అది కాదు ప్రభా, తెలియక చేశానేమో, ఒకసారి క్షమించే అంటే కుదిరిద్దా? కుదిరిద్దా? సౌలు జీవితంలో జరిగింది అదే. సౌలు దేవునికి అవిధేయుడిగా నడుస్తూ, అవిధేయకంగా దేవునికి అయిష్టుడిగా నడుస్తూ, దేవుని చెప్పిన మాట ప్రకారం చేయకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నడవకుండా, ఇదిగో సౌలా, అమాలేకీయుల పట్ల నా తీక్షణమైన కోపాన్ని నువ్వు నెరవేర్చు, నా కోపాన్ని నువ్వు తీసుకోవయ్యా, నా కోపాన్ని, నా పగ నువ్వు తీసుకో. ఎందుకొరకయ్యా? ఇదిగో నా ప్రజలను వారు ఇబ్బంది పెట్టారు, అందుకే వారి మీద నా కోపం ఉంది, నా కోపాన్ని నీకు ఇస్తున్నా, నా కోపాన్ని నువ్వు తీసుకో. నా కోపాన్ని నువ్వు తీసుకుని నువ్వేం చేయాలి? ఇప్పుడు నీవు నా పక్షమున, నా కొరకు అమాలేకీయులతో యుద్ధం చేయాలి, అమాలేకీయులను ఓడించు. నా పగ ఇస్తున్నా, నా శక్తి ఇస్తున్నా, నా సైన్యాన్ని ఇస్తున్నా, నా మాట నీకు ఇస్తున్నా, నా ప్రజలనితో పంపిస్తా, నా పరాక్రమంతులు నీతో పంపిస్తా, నీ వెనకాల నా సైన్యం ఉంటుంది, నువ్వు నా పగ నెరవేరిస్తే. వెళ్ళాడు, దేవుడు సైన్యాన్ని పంపించాడు, దేవుడు తన పరాక్రమంతులు పంపిస్తే సొంత పెత్తనం చేసి ఆ సైన్యాన్ని తన కొరకు వాడుకుంటే సమూయేలుతో దేవుడు మాట్లాడించాడు. అప్పుడన్నా పశ్చాత్తాపడ్డా? అప్పుడన్నా దేవుని సన్నిధిలో సరయ్యాడా? ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిలబడిన నాతోనైనా సరే, కూర్చున్న మీతోనైనా సరే, ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి వారైనా సరే, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, అజ్ఞానపూర్వకముగా చేసిన పాపానికి క్షమాపణ ఒకటి బలి ఉంది, కానీ బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి మరలా నీకు బలి పనికిరాదు. దానికి ఒక్కటే ఒక మందు, హృదయపు లోతుల్లో నుండి పశ్చాత్తాపం. అదొక్కటే దానికి మందు, అదొక్కటే దానికి పరిహారం. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎంతగా దుఃఖపడతావు, ఎంతగా పశ్చాత్తాపడతావు, ఎంతగా ఏడుస్తావు, ఎంతగా నలిగిపోతావు, ఎన్ని ఉపవాస రాత్రులు గడుపుతావు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతావు, నీ ఇష్టం. నువ్వు చేసిన పాపమును బట్టి దేవుడు నిన్ను క్షమించులాగున నువ్వు దేవుని సన్నిధిలో గోచాడు. ఏడు. చరిత్ర గ్రంథంలో పేతురు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? కోడి కుయ్యకు ముందు 3 సార్లు అబద్ధం ఆడతాడని దేవుడు చెప్పినను దేమాతో చెప్పాడు. దేవాని అలా జరగదు, అలా ఉండనన్న మాట చెప్పాడు. చరిత్ర గ్రంథాల్లో చెబుతుని పేతురు భక్తుడు అంట, కోడి కోత వినబడిన ప్రతిసారి తుళ్ళు పడుతూ లెగుస్తుంటాడంట.
తుల్లిపడి లేచి, ఎంత భక్తిపరుడు, 3000 మందిని మార్చాడు. ఏమండి 4,000 మంది, ఇలా సంఖ్య 5,000 మందిని ఒకసారి, ఇంత అద్భుతమైన దేవుని పరిచర్య చేస్తూ, అంత పరిచర్య చేస్తూ కూడా తాను కోడి కూత శబ్దం వినగానే తన హృదయంలో ఏదో వేదన, ఏదో దుఃఖం అంట. రోడ్డు మీద వెళుతుంటే పిల్లలంట, ఇదిగో కోడి కోడి అని కుక్కరకు అని ఏడిపించేవాళ్ళంట. ప్రతి రాత్రి పేతురంట ఆ బాధను బట్టి, ఆ యొక్క పాపాన్ని బట్టి, ఆ అబద్ధమాడిన దాన్ని బట్టి జ్ఞాపకం వచ్చిన రాత్రి అంతా ఏడుస్తూ నిద్రపోయేవాడంట. అతని కన్నులు గుంటలబడి, ఇదిగో నీరు ప్రవహించేటట్లుగా ఒక గాడి ఏర్పడిందంట. ఎంత ఏడ్చుంటాడో తెలుసా? చనిపోయిన తర్వాత అతన్ని చూస్తే అతని కన్నులు గుంటల పడి, ఆ కన్నులు కారునట్లుగా ఆ కన్ను యొక్క ముఖము మీద ఒక ఛాయ ఏర్పడిందంట. ఏంటదంటే పేతురు ప్రతి రాత్రి ఏడ్చేవాడంట. అయ్యో, దేవుడు చెప్పాడు నా పాప స్థితి, నన్ను హెచ్చరించాడు, నేను అబద్ధమాడతానని చెప్పాడు. నా విధేయతను గుర్తెరిగైన దేవుడిని అడగాల్సింది, క్షమించమని కోరాల్సింది, కానీ నేను కోరలేదు అని ప్రతి రాత్రి తన జీవిత దినాల్లో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో అన్ని సంవత్సరాలు పేతురు ఆ విషయాన్ని బట్టి ఏడ్చాడంట. అందుకే పేతురికి ఏమి ఇచ్చాడు తెలుసా? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. నీ జీవితంలో దుఃఖపడి నీ పాపమును వదిలిపెడితే, పశ్చాత్తాపడితే దేవుడు నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు. పరలోకపు యొక్క ఆశీర్వాదానికైనా, పరలోకపు దీవెనకైనా, పరలోకపు వర్షానికైనా, పరలోకపు యొక్క స్వాస్థ్యానికైనా అధికారి ఎవరో తెలుసా? ఆ ఇంటికి యజమాని ఎవరో తెలుసా? పేతురు. ఎవరి పేతురు? విద్య లేని పామరుడు. ఎవరి పేతురు? చేపలు పట్టుకుని బ్రతికేవాడు. ఎవరి పేతురు? రోత బ్రతికినటువంటి వాడు. ఎవరి పేతురు? పాపమును బట్టి పశ్చాత్తాపడినటువంటి వాడు. పేతురు, నీ మీద నా సంఘమును కడతాను. సంఘము కట్టింది పేతురు మీద. పరలోకపు తాళపు చెవరెవరికి ఇచ్చాడు తెలుసా? పేతురికి ఇచ్చాడు. పేతురు, నీ ఇష్టం, భూలోకంలో నీకు ఏది కావాల్సిన అవసరమైతే పరలోకపు ధననిధి తాళాన్ని నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకో పేతురు అన్నాడు కదా. ఎక్కడిది ధన్యత? ఎక్కడిది భాగ్యం కదా? పశ్చాత్తాప హృదయంలో వచ్చిందేనండి ధన్యత. బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కదండి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చి 2026 సంవత్సరం వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 11 రోజులు. 10 రోజులు సంపూర్ణంగా గడిచిపోయినాయి. 11 రోజులు నువ్వు రమ్మంటే వచ్చిందా? 2026 సంవత్సరం అంతా ఎదురు చూసాం. డిసెంబర్ నెల ప్రారంభమైన కానుంచి ఆఖరి నెల వస్తుంది, కొత్త నెల అనుకుంటూ ఉన్నాం. ఒక్క రెప్పపాటు కాలంలో వచ్చింది అంతే. 2026 సంవత్సరంలోకి వచ్చి 11 రోజులు అవుతుంది. ఏదయ్యా మన జీవితం? ఎక్కడయ్యా మన బ్రతుకు? ఎక్కడ మార్పు వచ్చింది? ఎక్కడ మన స్థితిగతులు మారిని? ఎక్కడ మన పరిస్థితులు మారిని? ఇదిగో ఒకటి, నీలో ఉన్న పాపము ఏంటో తెలుసా? ఆ బుద్ధిపూర్వకమైన పాపం. వాక్యం తెలియనప్పుడు నువ్వు చేసిన పాపం అజ్ఞాన పాపం కదా. మన వద్దనటువంటి పెద్ద తల్లి గారు శాంతమ్మక్క గారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నేను బ్రతికున్న దినాలన్నీ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దావీదు వలె నేను ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఆపుతున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు, లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇలాంటి బలహీనతలు వస్తున్నాయి, దేవుని సన్నిధికి రాకపోతే ఎంత నష్టమో అని వాక్యం ఎరిగినటువంటి ఆమె తన బలహీనతను బట్టి కూడా లెక్క చేయకుండా దేవుని చిత్తమే నెరవేర్చబడాలని ఆమె వృద్ధాప్యంలో అంత బలహీనంగా ఉండి, అంత కన్నీరు పడి, అంత పశ్చాత్తాపడుతుంటే అన్నీ బాగున్న మనకి ఏ రోగం వచ్చింది? ఈ మాట అంటే బాధపడతారేమో. ఏ రోగం వచ్చింది? ఆమె బలహీనురాలు. గడిచిన దినాల్లో ఆమె ఆసుపత్రి పాలైంది. కుటుంబం అంతా ఆమెను హెచ్చరిస్తారు, ఎక్కడికి వెళ్ళమాక, కదిలితే బలహీనత, కదిలితే రోగం, కదిలితే నిన్ను వ్యాధి వెంటాడుతుంది, ఎక్కడికి వెళ్ళమాక. కానీ ఆమె ఏడుస్తుంది. దేవుని ఇంటికి దూరం అయితే శాపగ్రస్తులు అవుతుంది. నా కుటుంబంలో నెమ్మది ఉండదు. దేవుని హెచ్చరిక కావాలి, దేవుని వాక్కు కావాలి, దేవుని సేవకులు బోధించే మాట నా జీవితానికి, నా యొక్క హృదయానికి కావాలి. ఏ మాట నన్ను తాకిద్దో, ఏ మాట నా బ్రతుకును మార్చిద్దో, ఏ మాట నా జీవితాన్ని సరి, దేవుని ఇంటికి నేను రావాలని వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తులైనండి, నడవలేని స్థితిలో ఆ తల్లి అంత పశ్చాత్తాపడుతుంటే, అన్నీ బాగున్న నీకు దేవుని సన్నిధికి రావడానికి ఏ రోగం వచ్చిందండి అనకూడదు, కానీ క్షమించాలి. బాగున్నప్పుడు దేవుని సన్నిధికి రాకపోతే, బాగున్నప్పుడు దేవుని ఇంటికి రాకపోతే ఇంకెప్పుడు వస్తావు?
ఎప్పుడొచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటావు, ఎప్పుడొచ్చి దేవుని వాక్యం వింటావు, ఎప్పుడు నీ బ్రతుకుని సరి చేసుకుంటావు. అన్నీ అయిపోయిన తర్వాత పళ్ళు రాలిపోయి, శరీరం ముడతలు పడిపోయి, నడవలేక, నిలబడలేక, కూర్చోలేక, మాట్లాడలేక అన్నీ అయిపోయిన తర్వాత దేవా నా బ్రతుకుని మార్చుకుంటానంటే అప్పుడొచ్చి దేవా నన్ను క్షమించంటే నువ్వు పశ్చాత్తాపడి అప్పుడు క్షమిస్తాడా? అప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడా? అప్పుడు నీ మీద దేవుడు కన్నులు చూపిస్తాడు. ఎప్పుడు? యెహోవాను వెదుకు కాలము ఇదేనని ఎరగాలంట మనం. ఆయన సమీపంగా ఉన్నాడని మనం మనపెట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి. కన్నీరు కారుస్తున్నావా? నీ భక్తి బ్రతికొనడానికి రుజువు నీ పశ్చాత్తాపమే. నీ భక్తి సజీవంగా ఉందనడానికి కారణం రుజువు నీవు పశ్చాత్తాపమే. ఎంత ఏడుస్తావు ఈరోజు ఈ వాక్యం వినబడిన తర్వాత, ఎంత పశ్చాత్తాపడి, నీ హృదయం ఎంత బద్దలైపోయింది, ఎంత నలిగిపోతావు. భక్తుల పాటలు వస్తాయి. కొడుకు